వేటికి కూడా లేవు. కానీ ఒక్క మనుషులైన వారికి మాత్రమే ఆ మనుషులను కూడా ఎట్లా చేశాడు? దిగంబరులుగానే. సరే, సర్పము రూపాన అవమానం ఏం చేశాడనంటే వాడు మోసగించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినవద్దని చెప్పాడా అని అంటే అవ్వం ఏమన్నానంటే ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని చెప్పేసేసి ఆ రీతిగా ఆ సర్పముతో జవాబు చెప్తా ఉంది. ఆ రీతిగా చెప్పినప్పుడు మరలా సర్పం ఏమంటా ఉంది? మీరు చావనే చావరు, దేవుడు అన్నాడు. ఆ పండు తినుదినాన మీరు నిశ్చయంగా చచ్చిపోతాడని చెప్పేసి ఆ అవ్వమ్మ సర్పంతో చెప్పింది. చెప్తే సర్పం ఏమంటా ఉన్నాడు? మీరు చావనే చావరు. మీ కళ్ళు చూడండి ఏమని ఉంటుందంటే, అందుకు సర్పము మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడ